చెప్పా పెట్టుకోవడం రావడం అంటే ఇదేనేమో. సడన్‌గా ఎవరికీ చెప్పకుండా, ఏం తెలవకుండా ఓటీటీలోకి వచ్చేసింది 'మూజియా' మూవీ. అంటే ఒక ప్రకటన లేదు, ఏం లేదు, చెప్పకుండానే మన ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమ్ అవ్వడానికి వచ్చింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రము ఎలాంటి అంచనాలు లేకుండానే జూన్ 7th రోజు రిలీజ్ అయింది. కేవలం కొద్ది రోజుల్లోనే మళ్ళా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సో కేవలం 25 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల పైగా కలెక్షన్ రాబట్టిందని అంచనా. సో 'మూజియా' సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి సర్ప్రైజ్ చేసుకుంటూ ఎలాంటి ప్రకటన లేకుండానే మన డిస్నీ హాట్‌స్టార్‌లో సడన్‌గా సర్ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ప్రకటనకు లేకుండా ఆగస్టు 25 తారీఖు ఓటీటీలోకి విడుదలైంది. అయితే కేవలం హిందీ వెర్షన్లో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. త్వరలో తెలుగు కూడా విడుదలయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆదిత్య సర్పోట్రార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మోవా సింగ్, శర్వారి, అభయ వర్మ ప్రధాన పాత్రలో నటించారు. పెద్ద సినిమాను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్ దగ్గర 'మూజియా' సత్తా చాటింది. మ్యాడ్ టాక్, సూపర్ హిట్ నేచురల్, యూనివర్సిటీ ఇప్పటివరకు 'స్త్రీ', 'రోహిణి', 'కేడియా' సినిమాలు రాక వంటి 'మూజియా' 4వదని చెప్పొచ్చు. అంటే హర్రరు, కామెడీకి సంబంధించిన మూవీ ఇదివరకు 3, 4 వచ్చినాయి. సో దాంట్లోకించి వచ్చిన మూవీ ఇది 4వదైనా కానీ చాలా చాలా ఎవర్ గ్రీన్గా ఉన్నదని చెప్పొచ్చు. సో మళ్ళీ ఇందులో మన ఓటీటీలో ఒక అబ్బాయి ఒక 7 ఏళ్ల పెద్దయిన అమ్మాయిని లవ్ చేస్తాడు. సో లవ్ చేసిన వాడు దక్కించుకున్నాడా లేదా అనే ముఖ్య ఉద్దేశం దీంట్లో. సో యాక్చువల్గా అంటే మాకు కొంచెం హర్రర్ అండ్ కామెడీ తోటి ఉన్నది. సో ముఖ్యంగా చెప్పుకోవాలని చెప్తే ఇందులో మూజియాను పట్టుకునేందుకు స్నేహితుడు స్పిల్బర్గ్తో కలిసి బిట్టు చేసే హంగామా కడుపుబ్బ నవ్విస్తుంది. తాను ప్రేమించిన మున్ని కాకుండా బిట్టు ప్రేమించిన బెలా కావాలనే రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. దీంతో బిట్టు పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలోకి పడినట్టుగా అవుతుంది. ఇక్కడి నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని అలరిస్తుందని చెప్పొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. బిట్టు అండ్ హెయిర్ డ్రెస్సర్ అతడి ఒక కళ ఎప్పుడెప్పుడు వేటాడుతూ ఉంటుంది. అందులో ఒక రావి చెట్టు, దానిపై అస్పష్టంగా కనబడే ఒక భయానక రూపం. అది కనిపించినప్పుడల్లా బిట్టు బెంబేలెత్తిపోతాడు. సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న మూజియా అనే బ్రహ్మ రాక్షసుడు వల్లే తన తండ్రి చనిపోయాడని విషయం తెలుస్తుంది. ఎమోషనల్లో బిట్టు చెట్టు దగ్గరికి వెళ్ళడంలో అతడిని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది. ఆ బ్రహ్మ రాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు. తనకి మున్నితో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు. అయితే బిట్టు ప్రేమించిన బెల్లాను చూడగానే తానే కావాలని రాక్షసుడు కోరతాడు. మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు? ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు? మూజియా వల్ల బిట్టు అతడికి స్నేహితుడు స్పిల్బర్గ్ ఎలాంటి కష్టాలు పడ్డాడు? సో ఈ రాక్షసు నుంచి తాను ప్రేమించిన బెల్లాను బిట్టు ఎలా కాపాడుకున్నాడు అనేది కథ. సో తెలియని కథలను ప్రేక్షకులకి చెప్పడం చాలా సులభం, కానీ జానపద కథల రూపంలో ఉన్న వాటిని తెరపై ఆవిష్కరించడం చాలా కష్టమవుతుంది. వాటిని నేటి టెక్నాలజీ సాయంతో ఉత్కంఠంగా తీర్చిదిద్దడం అంటే మరో ఎత్తు. మూజియా కథ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చివరి వరకు ఒకవైపు నవ్వులు పంచుతూనే మరొక వైపు థ్రిల్లు పంచుతుంది. బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు అసలు పాయింట్కు రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. బిట్టు ఫ్యామిలీ కొంగన్ చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. సో అక్కడి నుంచి ప్రేక్షకుడిని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు. సడన్గా మూజియాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది. అంతలోనే బిట్టు పాడే పాటలు చూసి చిరునవ్వుతో మనసు చిల్ అవుతుంది. సో మూజియాను పట్టుకునేందుకు స్నేహితుడు స్పిల్బర్గ్తో కలిసి బిట్టు చేసే హంగామా కడుపుబ్బ నవ్విస్తుంది. సో సత్యరాజ్ మినహా అభయ వర్మ, శర్వారి, తరుణ్ జ్యోతి సింగ్ ఎవరు తెలుగు ప్రేక్షకులు తెలిసిన వారు కాదు. అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రలో ఒదిగిపోయారని చెప్పొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. కాకపోతే ప్రస్తుతం కేవలం హిందీలో, ఇంగ్లీషు సబ్ టైటిల్స్లో డిస్నీ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ ఓటీటీలో. సో చెప్పా పెట్టకుండానే వచ్చింది. చాలా బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ మూవీ. చాలా 25 కోట్లతో తీసిన మూవీ ఇప్పుడు 140 కోట్లు వసూలు చేసిందంటే తక్కువ అంచనా కాదు. సో అలాంటి మూవీ ఇది. సో ఇందులో మనకు మెయిన్గా చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఒకవైపు నవ్వుతూనే ఇంకొక వైపు ఏడిపిస్తూ భయపెడుతూ ఉంటుంది ఈ మూజియా మూవీ. సో నాకు నచ్చింది, చాలా చాలా నచ్చింది మూవీ. చూశాను, ఫస్ట్ ఏముంటుందిలే అనుకున్నాను, కానీ చూస్తూ అసలు మామూలుగా భయం కాదు, భయానికే భయం చూపిస్తుంది. సో ఇందులో
అనగనగా ఒక అడవి ఉంటుంది, అందులో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది అని చెప్పే ఒక బ్రహ్మరాక్షసుడు అంటూ వెళ్ళే బాటసారులపై దాడి చేసే తన ప్రశ్నలకు సమాధానం లేదు, తన కోరికను తీర్చడాన్ని చంపుకొని తింటూ ఉంటాడని స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్టింగ్ ఫస్ట్ ఏది మన సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్నప్పుడు తాతయ్య బామ్మలు ఇలాంటి కథలు చెప్తూనే భలే సరదాగా ఉండేది. ఊళ్ళో పెద్ద చెట్టు పక్కన వెళ్తుంటే మనకు అలాంటి భయమే ఉండేది. సరిగ్గా అదే పాయింట్ నేటి కాలానికి కన్వే చేస్తే నిజంగా బ్రహ్మరాక్షసుడు తన కోరిక తీర్చమని వెంటపడితే అది మూంజియా. అందుకే ఈ పాయింట్కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి కాసుల వర్షం కురిపించారు ఈ మూవీకి. 25 కోట్లతో తీసిన మూవీ 140 కోట్లు రాబట్టింది. కథ కూడా అంత సింపుల్గానే ఉంది. సో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి మూవీ. ఓటీటీలో డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మీరు కూడా ఈ మూవీ చూసి చాలా థ్రిల్ అవుతారు. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నది, చాలా పవర్ఫుల్గా ఒక మంచి కాన్సెప్ట్తో తీసిన మూవీ. సో మామూలుగా కాదు, చూస్తే మాత్రం మనకు బెబ్బేలు ఎత్తిపోతాం. సో డెఫినెట్గా చూడండి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మూవీ చూసినాక కూడా కామెంట్ చేయండి.